చెల్లెలు అందరికీ హ్యాపీ సండే. ఏంటక్క పొద్దు పొద్దునే ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నావే? మరేం లేదండి, చాలా డబ్బులు ఖర్చు పెట్టి అరకు అక్కడికి ఇక్కడికి వెళ్తూ మీరు అరకు లంబసింగి వెళ్లకుండానే మా కాకినాడ వచ్చి చూసేచ్చండి. అంత బాగుందన్నమాట. ఇక్కడ వ్యూ వచ్చేసి పొద్దునే పొగమంచుతో కళ్ళంతా కప్పేసేంతలా కనిపిస్తుంది అనమాట. ఫైనల్ గా మనమైతే కుంభాభిషేకం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. అక్కడైతే టేకు చేపలు చూసారు కదా, టేకు కాదండి కేక ముక్కల్లో కట్ చేసి మరి అమ్మేస్తున్నారు అనమాట. అంత పెద్ద పెద్ద పీసెస్ అనమాట. ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. ఎంత సాటిస్ఫైడ్ గా ఉందంటే లైవ్ లో చూడడం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి తూనా చేప అనమాట. ముందు ఆల్రెడీ సార్క్ అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ పెద్ద చేప చూపించబోతానండి. సో అదే ఈ చేప పేరు వచ్చేసి కోణం చేప అంటండి. అలాగే ఇందులో నెమలి కోణాలు అనేవి కూడా ఉన్నాయంట. నాకైతే పేర్లు తెలియదండి, నిజంగా లిటరల్ గా తెలుసుకుని మరీ చెప్తున్నాను అనమాట. చాలా పెద్దగా ఉందండి. 50 kgs కన్ఫర్మ్ గా. నెక్స్ట్ వచ్చేసి వంజరం చేప, అదే విధంగా గుడ్డు పీత. మేము ఫైనల్ గా కండవాయిలు అయితే తీసుకుని వచ్చేసాం. కాస్ట్ ఎంత పడింది అనుకుంటున్నారు? 300 రూపీస్ అండి. సబ్స్క్రైబ్.